హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. ఈరోజు పన్నీర్ బిర్యానీ చేస్తున్నా అనమాట. నాకైతే అస్సలు వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం కూడా ఉండదు. నాకు ఏమైనా సరే నాన్ వెజ్ బిర్యానీ చేయమంటే ఎన్ని రకాలైనా చేస్తాను నాన్ వెజ్లో. కానీ వెజ్లో మాత్రం ఏ బిర్యానీ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. మీరు కూడా అంతేనా? నేనైతే మా హస్బెండ్ కోసం చేస్తున్నా. ఈ ప్రయోగం ఫస్ట్ టైం చేస్తున్నా అండి పన్నీర్ బిర్యానీ. చాలా సింపుల్గా చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నా. మరి ఏం లేదండి, ఫస్ట్ అయితే మనం 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఫస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కాజు కూడా ఫ్రై చేశాను అనమాట, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దాని తర్వాత ఇందులోనే పన్నీర్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పన్నీర్ని, ఎందుకంటే మళ్ళీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, ఏదో సింపుల్గా చేద్దామని చెప్పి చేస్తున్నా. ఎక్కువ హడావడిగా ఏదో పెద్ద ప్రయోగం చేయాల్సి వస్తుంది, సింపుల్గా చేస్తున్నా అందుకని చెప్పి. నెక్స్ట్ మనం ఆనియన్స్ కూడా దీంట్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్లోనే మనం ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని లేయర్స్ లాగా దీంట్లోనే ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది. ఏదైనా సరే, కాజు అయినా మనం ఏదైనా స్పైసెస్ మనం ఫ్రై చేస్తున్నప్పుడు అది సిమ్లో పెట్టి చేస్తేనే బాగుంటుంది అనమాట. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే తొందరగా మాడిపోతాయి, తర్వాత లోపల అనేది కొంచెం చేదు అనేది వస్తుంది. అందుకే తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్సే యూజ్ చేస్తున్నాను నేను. దీంట్లోనే మనం ఆనియన్స్, క్యారెట్, మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి. నేనైతే క్యారెట్, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను అనమాట. ఇవి వేసి లైట్గా కొంచెం ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. ఇది మగ్గిన తర్వాత దీంట్లోనే మనం మన టేస్ట్కి సరిపోను పసుపు, సాల్ట్ వేసి ఇంకొక 5 మినిట్స్ వరకు ఉంచాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనివ్వండి బాగా. ఇది మగ్గిన తర్వాత మనం బాస్మతి రైస్ తీసుకోవాలండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా ఇద్దరి కోసం అని చెప్పి. ఫస్ట్ అయితే అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రై చేసుకోండి వెజిటేబుల్స్ వేసిన తర్వాత. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే మనం టేస్ట్కి సరిపోను పసుపు, సాల్ట్ వేసేసుకోండి. ఇది వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలానే లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కారం వేసానండి. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది, అంటే కారం ఎక్కువగానే తింటా నేను, అది కారం ఎక్కువ ఉందన్నమాట. 1 స్పూన్ కారం, తర్వాత బిర్యానీ మసాలా అంటే మసాలా వేస్తున్నా. అండ్ నెక్స్ట్ ధనియాల పొడి. ఇవి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత పన్నీర్ వేయండి. పన్నీర్ వేసిన తర్వాత దాంట్లోనే లాస్ట్కి కాజు వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేయండి. దీంట్లోనే పక్కన మన రైస్ పెట్టుకుంటున్నాం అనమాట. ఇందులో మనం హోల్ మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసి బాగా మరిగిన తర్వాత రైస్ అయితే వేసాను. ఉడికిన తర్వాత మనం దీంట్లోకి షిఫ్ట్ చేసేసా. ఇది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అస్సలు అవసరం లేదండి, 10 మినిట్స్ ఉంచండి అంతే. ఇంకా బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.